ఈరోజు నా అంశము నీవేనా. నీవేనా. మీ పక్కన వాళ్ళ వైపు తిరిగి వారికి ఒకసారి సెకండ్ ఇచ్చి నీవేనా అని అడగండి. నీవేనా నీవేనా అడగండి అడగండి. నీవేనా 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 అంటే ముఖాలు వెళ్ళిపోతాయి. మన ముఖాల్లో ఉన్న మతాబులని కాలిపోతున్నాయి. మరిగా దేవుడికి మహిమ కలిగిన గాక. దేవుడు అంటున్నాడు నీవేనా అని అంశమిచ్చి ఇక రండమ్మా ఆదికాండము 27వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండము 27వ అధ్యాయం. ఏసావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను. చాలు. ఇక్కడ యాకోబు అడుగుతున్నాడు ఏసావు అనే నా కుమారుడవు నీవేనా అని అంటే అప్పుడు ఎవరు చెప్పాలి నేనే అని? ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? యాకోబు. ఏసావు అనే కుమారుడు నీవేనా అడిగితే యాకోబు అవునని చెప్పాలి. ఏసావు నీవేనా అంటే అసలు చెప్పవలసింది ఎవరు? ఏసావు నేనేనయ్యా అన్నాడు. కానీ అక్కడ ఉన్నది ఎవరు? యాకోబు. యాకోబు అంటున్నాడు నేనేనయ్యా, నేనే ఏసావుని, నేనే నీ పెద్ద కుమారుణ్ణి, నేనే నీ బిడ్డని, నేనే నువ్వు కోరి నువ్వు వలచి నువ్వు మెచ్చి నువ్వు ఇష్టపడి నువ్వు ఆశీర్వదించాలి అని అనుకుంటున్నటువంటి బిడ్డని నేనేనయ్యా అని చెప్పి యాకోబు ఇస్సాకుని ఏం చేస్తున్నాడు? అక్కడ మోసపుచ్చుచూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు ఆలకించండి. మరలా వచ్చిన ఒకసారి చదవండి తల్లి. ఏసావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను. ఏసావు నా బిడ్డవి, నేను ఆశీర్వదించాలి అని అనుకుంటున్నటువంటి బిడ్డవి, నేను కోరుకున్నటువంటి నా పెద్ద కుమారుడవి నీవేనా అని అడిగితే యాకోబు ఆ యొక్క పెద్ద కుమారుడి యొక్క రూపము దాల్చుకొని వచ్చి అంటున్నాడు నేనే డాడీ, నేనే నువ్వు కోరినటువంటి బిడ్డని, నేనే నీ పెద్ద కొడుకుని, నేనే. ఎందుకంటే ఇస్సాకుకి కళ్ళు కనిపించక అడుగుతున్నాడు ఏమని? నువ్వేనా నా పెద్ద కుమారుడు అంటే యాకోబు అంటాడు నేనేనయ్యా, నేనే అని చెప్పి ఏసావు యొక్క వస్త్రాలు ధరించుకొని ఏసావు రూపములో వచ్చి ఇదిగో తండ్రిని మోసపుచ్చుచూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు ఈ రోజున ఈ మాట ఇచ్చి ప్రభు నన్ను అడుగుతున్నారు, ప్రభు నన్ను అడుగుతున్నారు నీవేనా అని అడుగుచు, నీవేనా అని అడుగుతుంటే కొన్నిసార్లు మనం కూడా అంటాము పైకి భక్తి అన్న రూపాన్ని ధరించుకొని, పైకి ఆత్మీయత అన్న రూపాన్ని ధరించుకొని, పైకి ఇదిగో శ్రద్ధగా ఉండి భయభక్తులతో భక్తి చేస్తున్నాను అన్న రూపాన్ని ధరించుకొని మనం కూడా ఏమంటూ ఉంటామంటే అయ్యా నేనేనయ్యా, నువ్వేం చెప్తున్నావో అలా ప్రార్థన చేసే నీ బిడ్డని నేనే, నువ్వేది మాట్లాడుచున్నావో ఆ మాట ప్రకారంగా జీవిస్తున్న నేనే అని చాలాసార్లు మనం కూడా సమాధానము చెప్పుచున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఇదే ప్రశ్న నిన్ను అడుగుతున్నాడు ప్రభు. అందుకే మీ పక్కన వారిని అడగండి అన్న. నీవేనా అంటే నువ్వు కూడా యాకోబులాగా ఏం చెప్తున్నామంటే మోసపూరితమైన హృదయాన్ని మనం పెట్టుకొని ఏమడుగుతున్నామంటే నేనే ప్రభా, నేను పరిశుద్ధంగానే ఉంటున్నాను, నువ్వేం చెప్తున్నావు నేను అలాగే చేస్తున్నాను, నేను భక్తిగా ఉన్న నీ కుమారుడిని నేనే. యాకోబు ఇస్సాకు ఏం అడుగుతున్నాడు? నా పెద్ద కుమారుడవు, నేను ఇష్టపడిన నా పెద్ద కుమారుడవు నీవేనా అంటే యాకోబు మోసపూరితమైన హృదయంతో అంటున్నాడు నేనేనయ్యా, నేనే నీ బిడ్డని అని చెప్పి యాకోబు చెప్తున్నాడు. మనం కూడా ప్రియ సహోదరి సహోదరుడా శ్రద్ధగా ఆలకించండి. ప్రభుల వారు నిన్ను తన యొక్క చిత్తానుసారముగా భూమి మీదకి పంపించిన నా కుమారుడు నీవేనా అని అడుగుతుంటే మనం కూడా అంటే ఏం చేస్తున్నామంటే భక్తి అన్న ముసుగు పైన వేసుకొని, భక్తి ఆత్మీయులము క్రైస్తవులము అన్న ముసుగును తగిలించుకొని పైకి మనం కూడా అంటున్నామయ్యా నేను ఆత్మీయుడిని ప్రభా, నువ్వు భూమి మీదకి పంపించిన నీ కుమారుడిని నేనేనయ్యా, నువ్వు నన్ను భూమి మీదకి ఏ చిత్తాన్ని ప్రకారంగా పంపించావో ఆ చిత్తాన్ని చేస్తాను నీ కుమారుడిని నేనే, నాలో ఏ మోసం లేదు, ఏ కుళ్ళు లేదు, ఏ కుతంత్రం లేదు, నువ్వు నన్ను భూమి మీదకి ఎలా పంపించావో అవన్నీ కలుపుకొని జీవించుచున్న కుమారుణ్ణి నేనే ప్రభా అని చెప్పి తండ్రిని మోసపుచ్చుచున్నాను అని నువ్వు భ్రమపడుచున్నావు. కానండి ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ మనము మోసము చెయ్యవచ్చు, మోసపరచచ్చు, కానీ ఆ పరలోకపు తండ్రిని మనము మోసపుచ్చలేమండి.
ఆ తండ్రిని మనము భ్రమపరచలేము. ఎందుకంటే ఈ లోకములో ఉన్నవారు ఇస్సాకు వలె నీ పైన రూపమును తడిమి చూసి, నీ పైన రూపమును నీవే భక్తిపరుడివి, నీవే ఆత్మీయుడివి, నీవే శ్రద్ధ కలిగిన వాడివి, నీవే ప్రభు కుమారుడివే అని తలంచుచున్నారు. కానీ ఏమండి, ఇదిగో అంతరంగమును పరిశీలించుచున్న యెహోవా అంట, అంతరంగమును చూస్తున్న నీ అంతరంగమును చూస్తున్న నా దేవుడు అనుచున్న మాట ఏమిటంటే, ఇదిగో మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. హల్లెలూయా. కొన్నిసార్లు చాలా సార్లు నిన్ను నువ్వే మోసపుచ్చుకుంటూ ఉన్నావట. నేను భక్తి పరుణ్ణి, నేను ఆత్మీయుణ్ణి, నేను దేవుని బిడ్డని అని చెప్పి చెప్తున్నావు. అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, పాస్టర్ గారిని అడిగారనుకో ఏం చెప్తాము? ప్రార్థన చేయకపోయినా ప్రార్థన చేస్తున్నామమ్మా, ప్రార్థన పూర్వకంగానే ఉన్నాము, బైబిల్ చదువుతున్నాము, మేము ప్రార్థనా పరులమే అని కొంతమంది ఏం చేస్తారంటే పైకి గొప్పగా చెప్పుకుంటారు. గొప్పగా చెప్పి వాళ్ళని మోసపుచ్చుతున్నాము అని మీరు అనుకుంటాం. కానీ అక్కడ మోసపోయేది ఎవరండి? మనమే మోసపోతున్నాము. లోకము నిన్ను చూడకపోవచ్చు, లోకము నిన్ను గమనించకపోవచ్చు, లోకము నిన్ను ఇదిగో చూడలేకపోవచ్చు, కానీ నా ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఇదిగో యాకోబుని ఇస్సాకు చూడకపోవచ్చు, కానీ నా ప్రభు చూసి ఉన్నాడు. నువ్వు కూడా ఏమనుకుంటున్నావు? నన్ను ఎవరు చూడట్లేదులే అని చెప్పి 4 గోడల మధ్య నిన్ను ఎవరైనా మాట్లాడారనుకో, ఏవైనా మాట్లాడారనుకో, నీకు ఇష్టం వచ్చిన సమాధానాన్ని, నీకు ఇష్టం వచ్చిన వస్త్రాన్ని పైకి కప్పుకొని, యాకోబు ఏ వస్త్రాన్ని కప్పుకున్నాడు? తన అన్న ఏశావు వస్త్రాన్ని కప్పుకొని తండ్రిని మోసపుచ్చి ఉన్నాడు. మనలో కూడా ఈ లక్షణం ఉంది ప్రియ సహోదరి సహోదరుడా. ఎవరైనా భక్తి పరులు వచ్చి నిన్ను అడిగితే ఆత్మీయుడిగా నువ్వు నటిస్తూ ఉన్నావు, ప్రార్థనా పరుడుగా నటిస్తూ ఉన్నావు, ఆ వస్త్రాన్ని కప్పుకొని నువ్వు నటిస్తా ఉన్నావు, ఆ వేషధారణ వేసుకొని నువ్వు నటిస్తా ఉన్నావు. భక్తి చేసేవాడిగా, ఆత్మీయత చేసేవాడిగా, ప్రార్థన పరుడిగా చేసావా అంటే చేశాను, భక్తిలోనే ఉన్నాను, 3 గంటలు ఉపవాస ప్రార్థన చేశాను. సిద్ధపడ్డారా అంటే సిద్ధపడ్డామమ్మా. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డావు. నీవే మోసపోబోతున్నావు, కొన్ని రోజుల్లో నీవే వెక్కిరించబడబోతున్నావేమో, కానీ నా తండ్రి మోసపోయేటువంటి ప్రభువు కాదు ఆయన. హల్లెలూయా. యాకోబు ఇస్సాకును మోసం చేయొచ్చేమో, నీవు లోకాన్ని మోసం చేయొచ్చేమో, నీవు నీ కుటుంబ సభ్యులను మోసం చేయొచ్చేమో, ఇదిగో యాకోబు తన మామను మోసం చేయొచ్చేమో, కానీ ఆ పరలోకమున్న తండ్రిని మోసం చేయలేదు. ఒకానొక రోజున యేసు ప్రభువు వారట యెహోవా దేవుడు వచ్చి అడుగుతున్నాడట, నీ పేరేమిటి అని అడగగా యాకోబు అన్నాడు. అప్పుడు దాచిపెట్టాడా? అప్పుడు సంశయం చెప్పాడా? అప్పుడు వేరే పేరు కప్పు పెట్టుకున్నాడా? అప్పుడు అన్నాడు, అయ్యా యాకోబునయ్యా, నేను యాకోబుని ప్రభా, నేను మోసగాడిని ప్రభా ఒప్పుకుంటున్నాడండి. నీవు నేను కూడా ఒప్పుకునే రోజు త్వరగా రాబోతుంది. నీవు నేను కూడా దేవుడి ముందు తలదించుకునే రోజు రాబోతుంది. కాబట్టి అండి, ఏమండి, ఎలా ఉన్నావు? యాకోబు మోసపుచ్చి నేనేనయ్యా, నీవేనా అని అడిగితే నీవేనయ్యా, నేనే ప్రభా. తండ్రి అడుగుతున్నాడట, నీవేనా? నేను కోరి, నేను పిలిచి, నేను ఆశీర్వదించాలి అనుకుంటున్నటువంటి నా కుమారుడవు నీవేనా అని అడుగుతుంటే ఏమన్నాడు యాకోబు? నేనే అని చెప్తున్నాడు. ఈరోజు నా ప్రభు నీకు ప్రశ్న వేస్తున్నాడు, భూమి మీదకి నా చిత్తానుసారముగా పంపించిన నా కుమారుడవు నీవేనా? నీలో మరి ఏ వేషధారణ రావట్లేదా? నీలో మరి ఏ రోగము రావట్లేదా? మరి నీలో ఏ భ్రష్టత్వము కనిపించట్లేదా? నేను పంపించినటువంటి నా ఇష్ట ప్రకారముగా నడుచుకున్నటువంటి బిడ్డవి నీవేనా? రాత్రి కాలం ముందు నా ప్రభు అడుగుచున్న ప్రశ్నకు సమాధానం ఉందా నీ దగ్గర? నీవేనా అని అడుగుచున్నాడు నా ప్రభు. నువ్వు కూడా ఏం చెప్తున్నావు అంటే, అవునయ్యా నేనే, ప్రార్థన చేస్తున్నా, భక్తిగా ఉన్నా, ఆత్మీయతలో ఉన్నా, నడుస్తున్నాను, వాక్యం ధ్యానిస్తున్నాను ప్రభా అని అనుకుంటున్నావు అని చెప్పుచున్నాము. కానీ నిజముగా హృదయపూర్వకంగా చెప్పండి, ప్రభు మనల్ని పంపించినటువంటి ప్రభు పోలిక చొప్పున ఉన్నవాడవు నీవేనా? ప్రభు నిర్ణయం చొప్పున ఉన్నవాడవు నీవేనా? ప్రభు తలంపుల చొప్పున ఉన్నవాడవు నీవేనా? ప్రభు యొక్క ఉద్దేశముల మేరకు నడుచుచున్నవాడవు నీవేనా? నడుచుచున్న వారిని మనమేనా అండి? ఏ మస్టు అంచకుండా, ఏ లోకం అంచకుండా, ఏ పాపం అంచకుండా, ఏ వస్త్రాలు తగిలించుకోకుండా ఎలా ఉన్నావో, ప్రభు నిన్ను ఎలా పంపించాడో అలాగున ఉన్నవాడవి నీవేనా? అర్థమవుతుందన్న వారు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా.
ప్రశ్నిస్తున్నాడండి ప్రభు మనల్ని రాత్రి. నేను కూడా అడుగుతున్నాడు, నీవేనా? ఏ వస్త్రాలైనా తగిలించుకున్నావా? యాకోబా, మోసపోబాకు, మోసగించబాక. బయటికి అనేక మందికి భక్తిగా ఉన్నట్టు నటిస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తున్నట్టు నటిస్తూ ఉంటాం. ఏమండి, ప్రార్థన పనులు ఎవరైనా నీ ముందుకు వచ్చి ఇలా ప్రార్థన చేస్తున్నాము, దేవుడు భలే మాట్లాడతాడు, దేవుడు దర్శనాలు చూపిస్తాడు, ఏది మాట్లాడినా ఏది పలికినా దాని గురించి మాట్లాడే దేవుడు అనగానే మనం కూడా ఏం చేస్తూ ఉంటాము? తలకి ఊపేసి అవునక్క, అవునే, నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభు అసలు వెంటనే నాతో మాట్లాడేస్తూ ఉంటారు, వెంటనే ఆయన స్వరం నాకు విప్పేస్తూ ఉంటాడు. ఏమైనా నువ్వు మడత పెట్టిన బట్టల వెంటనే ఇప్పడానికి? ఏమండి, అంతే కదా, నువ్వు మడత వేసిన బట్టల ఏమన్నా ఇప్పగానే ఈరపోసుకోవడానికి? ఆయన స్వరం అండి అది. ఆయన ఊరకొరకనే మాట్లాడే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, మోసపోబాక, నా ప్రభు వెక్కిరించబడడు. యాకోబు కూడా మోసపోయాడు, మోసగాడేనండి. ఒక్కసారి ఆలోచన చేయండి, రాత్రి నీవు కూడా అలా చెప్పిన సందర్భాలు లేవా? అలా బయటికి ఆత్మీయంగా నడుచుకున్నటువంటి సందర్భాలు లేవా? మనుషులు చూసి నీ లోపల ఒకటి ఉంటుంది, బయటికి మాత్రం భక్తిపరుడుగా నటించిన సందర్భాలు లేవా? నీ లోపల కోపము, నీ లోపల ద్వేషము, నీ లోపల అసూయ ఉంటది, కానీ ఆ వ్యక్తితో వెళ్ళి ప్రేమగా పలకరించినటువంటి సందర్భం లేదంటారా? ఏమిటండి, లేదంటారా? లోపల ప్రార్థనే చేయలేదని నీకు తెలుసు, కానీ ఆశ్రమ గారు అడిగారు అనుకో, చేశామమ్మా, 2 గంటల ప్రార్థన చేశా, సిద్ధపడ్డా, చెప్పిన సందర్భాలు లేవంటారా? తప్పకుండా ఉన్నాయి. ఈరోజు నేను అడిగా, అయ్యా ఏమి శుద్ధి చేసుకోవాలి, మేము ఏ శుద్ధి చేసుకోవాలి, ఏముంది చూపించిన వాళ్ళని అని అడిగితే ప్రభు నాకు సూచిగా ఇచ్చిన వర్తమానం ఉంది, ఖచ్చితంగా ఉన్నది, నీవేనా అని అడుగుతున్నాడు. నువ్వు సమాధానం ధైర్యంగా చెప్పగలవా? యాకోబు ధైర్యంగా చెప్పాడు, నేనే. కొంతమంది అండి తప్పు చేసిన ధైర్యంగా చెప్తూ ఉంటారు, నాకు అదేంటో అర్థం కాదు. ఏదైనా ఏంటంటే మనకుండే లక్షణం ఏంటంటే, ఏదైనా మంచి చేసామనుకో ఏం చెప్తాం, మనం గర్వంగా చెప్పుకోండి. కొంతమంది అట్ట కాదు, వాడు తప్పే చేయని ఏం చేస్తారు, అసలు నాకు భలే ఆశ్చర్యం వేసి, ఇదేంద్ర బాబు వీళ్ళు చేసిన తప్పైనా గర్వంగా చెప్పు, వాడు తప్పైనా గర్వంగా అని చెప్తాడు, ఒప్పైనా గర్వంగా అని చెప్తాడు. అదేంటది? నువ్వు చేసిన తప్పు కాదు, నువ్వు పాపం చేసినా బయటకు వచ్చి అంత ధైర్యంగా ఎట్ట మాట్లాడగలుగుతున్నావు? అది నాకు అర్థం కాదండి. అసలు ఆ పుట్టుకతోనే ఆ లక్షణం వచ్చిందా లేదంటే అది నేర్చుకోవాలని నాకు అర్థం కాదు. మనుషులు చాలా వాటికి నేర్పిస్తారులేండి, కానీ ఈ లక్షణం కూడా నేర్పిస్తారని నాకు తెలియదు. అసలు భలే ఆశ్చర్యం వేసిందండి నాకు కొంతమంది మాటలు వినగానే. ఓరు బాబు, ఇటు చేసిన తప్పు కదా, ప్రార్థనే చేయడాడు. వాళ్ళు అంటాడు, అసలు నేను ప్రార్థనే చేయలేదు తెలుసా. అదేం పోయే కాలం నీకు, అది నువ్వు చేయలేదు, మరి అది కాలు ఎగరేసుకొని చెప్తాడేంది? ఏమోనండి, అసలు నీకేమో కానీ నాకు భలే ఆశ్చర్యం వేసింది. తప్పు చేసా అసలు ఎట్లా చెప్పగలరు? ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అపవాదిస్తాడేమో లేదు వాళ్ళకి, అంతే అంటారా? ఇప్పుడు మనం నీతిగా ఉన్నాం అనుకో, ధైర్యం ఎవరిస్తారు? అవునా? మరి అబద్ధం చెప్తుంటే నీకు ధైర్యం ఏమని చెప్తుంది? అది ఎవరిస్తున్నట్టు? అవునంటారా కాదంటారా? ఏంట్రా ఎట్లా అంటుంది అనుకుంటున్నారా? అది నిజమే. ఇప్పుడు నువ్వు కరెక్ట్ చేసావు అనుకో, నీతిగా న్యాయంగా ఉన్నావు అనుకో, దేవుడు అంటే నువ్వు వెళ్ళు, నీతో నేను మాట్లాడతాను, నేను నిలబెట్టి నేను మాట్లాడతా అంటాడు. అవునా? మరి అబద్ధం చెప్తే ఎవరు మాట్లాడుతున్నారు? అపవాదే. హల్లెలూయా, హల్లెలూయా. లక్షణము నేనే అని ధైర్యంగా చెప్పేటువంటి లక్షణం మనలో నుంచి తొలగునుగాక. ఉందా? నా దగ్గర ఉంది ప్రభా. లేదా? అయ్యా నేను ప్రార్థన చేయలేదయ్యా. నిజాయితీ నీతి మంతులట అంతకంతకు వర్ధిల్లించబడతారటండి. హల్లెలూయా. నీ దగ్గర ఉందా? అయ్యా నా దగ్గర ఉందయ్యా, నా దగ్గర ఇంత సామర్థ్యం ఉంది, నా దగ్గర ఇదే ఉంది. అగో వెళుతా ఉంటే ఆ విధవరాలు చెప్పిందట, ఆ సమరయ స్త్రీ అయిందట, ఏమని? అయ్యా నా దగ్గర కొంచెం పిండే ఉంది, కొంచెము రొట్టె చేయడానికి కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె ఉందయ్యా అనిందా అనలేదా? కొంచెమే, తన దగ్గర ఏది ఉందో అది ప్రకటించింది, అదే చెప్పింది. మనం అటు ఎచ్చులు పోతా ఉంటారండి. అసలు నేను చేయలేదు అంటాడు, ఈ చేయలో నేను పక్క పెట్టి సాగు,
ఇది చేయకపోయినా ఏం చెప్తా ఉంటారు కొంతమంది, చేశానమ్మా చేశాను, చేశాను పాస్టర్ గారు, అసలు భలే ఉంటుంది కదండి ఆ మాదిరి, అసలు ఆ మాటల్లో మాటలు కలిపేస్తూ ఉంటారు విచిత్రంగా. ఏం చెప్తా ఉంటారు ఎవరు ప్రార్థనా పరులు ఏమంటారు, అసలు దేవుడు మాట్లాడుతుంటే దాన్ని వివరించలేము, ఆయన స్వరము ఆయన రూపము మహా అద్భుతముగా ఉంటుందంటే వీటికి అది తెలిసి రావదు. ఆయన ఏమంటాడు, అసలు మోగం అండి, అద్భుతం అండి. అలాంటి మనస్సు మన నుంచి తొలగునుగాక. ఉందా నీ కుండలో విషయం ఉందా? అవునయ్యా నా కుండలో విషయం ఉంది ప్రభా అని చెప్పేటువంటి మనస్సు మనకు వచ్చును గాక. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు, మోసపోవాకయ్యా, నువ్వు దేవుడిని మోసం చేస్తున్నాను, మనుషుల్ని మోసం చేస్తున్నాను. కొంతమంది ఆ నిమిషానికి తప్పించబడతాం కదా, ఆ నిమిషానికి ఎలాగోలా అయిపోద్ది కదా, ఇది తప్పించబడతాం కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ అక్కడ ఏముందంటే నువ్వు ఏది విత్తుచున్నావో అదే కోయబోతున్నావు. నువ్వు ఆ నిమిషానికి తప్పించబడ్డట్టుగా నువ్వు అబద్ధం చెప్తున్నావేమో, కానీ అదే మరలా తిరిగి నీకు రాబోతుంది. ఆ నిమిషానికి తప్పించబడే క్రియలు నీకు రాబోతున్నాయి. ఏది విత్తుచున్నావు భద్రముగా ఆలోచించు, ఏది విత్తుచున్నావు అదే నీకు రాబోతుంది. దేవుడండి సూచిగా అడుగుతున్నాడు కదా ఈ రాత్రి, నేను ప్రేమించి, నేను ఇష్టపడి, నేను ఆశీర్వదించాలి అనుకుని, నేను దీవించాలనుకొని, నేను నీ ద్వారా నా పరిచర్య జరిగిద్ది అని అనుకొని భూమి మీదకి పంపించినటువంటి నా బిడ్డకు నీవేనా, నా బిడ్డకు నీవేనా అని అడుగుతున్నాడు ఆయన. నీ ద్వారా ఆయన ఏదో ఊహించుకున్నాడు కదా, అది చేసేటువంటి బిడ్డవు నువ్వేనా? మాయ పుచ్చుతున్నటువంటి బిడ్డవా నువ్వు? యాకోబు వలె మోసపుచ్చుతున్నటువంటి బిడ్డగా ఉన్నావు? ఒకసారి ఆలోచించాయి. యాకోబు వలె మనము కూడా కొన్నిసార్లు తప్పించబడే మాటలు, ఆశీర్వాదం కోసం తప్పించబడేటువంటి మాటలు చెప్తా ఉంటామండి. ఏదైనా అభిషేకం ఉందనుకోండి, అభిషేకానికి సిద్ధపడిన అన్నామనుకో ఏం చెప్తారు, సిద్ధపడిన వాళ్ళకే ఉంది అంటాం. ఏమంటారు ఈడొచ్చి, నేను కూడా సిద్ధపడ్డా, నేను కూడా ప్రార్థన చేశా. కానీ నీ చరిత్ర చూస్తున్నవాడు ఒకడున్నాడు, నీ భాగవతాన్ని చూస్తున్నవాడు ఒకడున్నాడు. అక్కడ నిన్ను చూసి నిన్ను వెంబడించి నీ హృదయం, నీ పైన చర్మాన్ని మేము చూస్తున్నామేమో, నీ పైన తెల్లటి వస్త్రాలు నేను చూస్తున్నానేమో, కానీ నీ లోపల నీ అంతరంగమును చూసేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు. నీ అంతరంగమును పరిశీలించే యెహోవా ఉన్నాడు అక్కడ. ఆయన చూడట్లేదా? అది నీకు జ్ఞాపకం రావట్లేదా? యాకోబు వలె ఏసావు వస్త్రాన్ని ధరించుకొని వచ్చేసి, నేను ఏసావును నువ్వు దీవించాలనుకున్నటువంటి నీ కుమారుడు నేనే అయ్యా, నువ్వు ఆశీర్వదించాలనుకుంటున్నటువంటి నీ బిడ్డ నేనేనయ్యా. ఎంత అటుకు మోసపుచ్చుతున్నావు, నిన్ను నీవే మోసపు చేసుకుంటున్నావు. భక్తిగా ఉంటున్నాను అనుకొని, ప్రార్థన పరుణ్ణే అనుకొని, క్రైస్తవురాలనే అనుకొని, క్రైస్తవుణ్ణే అనుకొని నిన్ను నువ్వు మభ్యపరుచుకోవట్లేదంటారా అండి? ప్రార్థన ఏముందిలే ఇంకోసారి చేద్దాంలే, ఏముందిలే బైబిల్ ఇంకోసారి చదువుదాంలే, కొంచెంసేపు బాగా చదువుదాంలే, కొంచెంసేపు బాగా ప్రార్థన చేద్దాంలే అని చెప్పి డిలే చేసి ఏమంటే తర్వాత అనుకొని మభ్యపరుచుకొని ఆ దినాల్ని గడిపేస్తున్న రోజులు ఏమంటారా? ఫోన్లో తీసి చదువుకొని ఆ బైబిల్, ఫోన్లో బైబిల్ యాప్లు లేవా మీకు? ఉన్నాయి కదా, ఉన్నదాన్ని తీసి చదువు. నువ్వు బైబిల్ తెరిచి ఓపెన్ చేసి దాన్ని చదివేంత తీరిక లేదు కాబట్టి ఫోన్లో తీసి చదువు. మనల్ని మనం మభ్యపరుచుకుంటున్నామండి. ఒకటి, ఆయన పంపించినటువంటి బిడ్డగా మనం ఉంటేనే ఏమండి ఆశీర్వాదానికి వారసులుగా మనం పిలువబడతాం. మనకి ఇష్టానుసారంగా మన భక్తిని చేసుకుంటూ చాలే ఈ పోటీకి భక్తి, చాలే ఈ ప్రార్థన, చాలే మరలా చదువుదాంలే పనుందిగా అన్ని చేసేటువంటి భక్తి, ఆ ఆత్మీయత మనల్ని తండ్రి వద్దకు నడిపించదు. ప్రియ సహోదరుడా, నువ్వు నీతో ఉన్నవారిని నువ్వు మోసపుచ్చొచ్చేమో, నన్ను మోసం చేయొచ్చేమో. ప్రార్థన చేసావా, సిద్ధపడ్డావా అంటే సిద్ధపడ్డానండి అని చెప్పి నువ్వు నన్ను మోసపుచ్చచ్చేమో, కానీ నా ప్రభుని మోసపుచ్చలేరండి. యాకోబు అక్కడున్న తన తండ్రిని మోసపుచ్చాడేమో, ఇస్సాకును మోసపుచ్చించగలిగాడు, కానీ యేసు ప్రభుల వారిని మోసం చేయలేకపోయాడు, యెహోవాని మోసపుట్టించలేకపోయాడండి. అప్పుడు యెహోవా వచ్చి అడుగుతుంటే, నీ పేరేమిట్రా?
అడుగుతుంటే అన్నాడు, యాకోబునయ్యా. ఏ దేవుడికి తెలియదు యాకోబు పేరు? తెలుసు. ఆయన ఎందుకు అడుగుతున్నాడంటే వీడి స్వభావము మారిందా లేదా, వీడి రూపము మారిందా లేదా అని పరీక్షించడానికి నిన్ను అడుగుతూ ఉన్నాడు. నా ప్రభు పరీక్షించుచున్నాడు. ఈ రాత్రి నిన్ను కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు. నేను పంపించిన వాడివి, నా ఆలోచనకు తగ్గట్టుగా ఉన్నవాడివి నీవేనా? ఎందుకంటే అలా ఉంటే నిన్ను ఆశీర్వదించాలని ఏశావును కూడా దేవుడు తండ్రి ఎందుకు పిలిచాడంటే, ఇదిగో ఏశావా, నాకు నువ్వు వెళ్ళి వెట్టాడి మాంసమును తీసుకొచ్చి ఆహారాన్ని, రొట్టెల్ని, ఆ మాంసాన్ని నాకు పెట్టు, నేను తిని తృప్తి పొంది నేను దీవించాలనుకుంటున్నా ఏశావా అనగానే యాకోబు ఏం చేస్తాడు? నేను మోసగాడే ఆ యొక్క ఆశీర్వాదం కోసము ఆ వస్త్రాన్ని ధరించేసుకొని, ఏశావుకి ఎక్కడ దీవెన వచ్చేసిద్దో, ఎక్కడ ఆశీర్వాదం వచ్చేసిద్దో అని చెప్పి తన అన్న స్వభావాన్ని, ఆ రూపాన్ని ధరించుకొని వెళ్ళిపోయి తండ్రి వద్దకు వెళ్ళి దీవెన పొందుకున్నాడు. కొంతమంది మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ చాలామంది ఏంటంటే వారి దగ్గర పేరు పొందాలి, వీరి దగ్గర పేరు పొందాలా. ఏమండి, మా పాస్టర్ గారు ఆయన ముందు నేను నటించాలా, మా పాస్టర్ అమ్మగారి ముందు నేను నటించాలా, మా పాస్టర్ అమ్మగారు నేను మెచ్చుకోవాలా. ఎంత వట్టికి నేను మోసం చేసుకుంటా, ఎంత వట్టికి. ఒకటి ఆలోచన చేయండి, మోసపోకడి దేవుడు వెక్కిరించబడడు. నీవు మోసపెచ్చుకుంటున్నావు. నీవు భక్తిపరుడుగా, ఆత్మీయుడుగా నిన్ను నువ్వు రూపుదిద్దుకొని యాకోబు వలె నువ్వు కూడా మోసపోతున్నావేమో. యాకోబు వలె నీవు కూడా ఏశావు వస్త్రం వేసుకొని నీ తండ్రిని మోసపుచ్చుతున్నావేమో. ఆత్మీయత అనే వస్త్రాన్ని వేసుకొని, భక్తి అనే వస్త్రాన్ని వేసుకొని, ఇదిగో ప్రార్థన పరుడు అనే వస్త్రాన్ని వేసుకొని లోకాన్ని నీ లోపల పెట్టుకొని, లోకపు ఆచారాలను నీ లోపల పెట్టుకొని పైకి ఏ వస్త్రము వేసుకుంటున్నావు, పైకి ఏ ముసుగు వేసుకుంటున్నావు, పైకి ఏ రూపాన్ని ధరించుకుంటున్నావు? ఆలోచన చేయండి. చాలా వాటికి ఈ రూపం ఎక్కడ బయటపడుతుంది తెలిసిన? ఫంక్షన్స్ లో, పెళ్లిల్లో అక్కడ బయటపడుతుంది వాళ్ళ రూపాలు. అక్కడ బయటపడితే మన రూపాలు, మన అసలు సంగతి ఏంటో. నువ్వు యాకోబువా ఏశావా అప్పుడు బయటపడిద్ది. చాలా మంది యాకోబు వలె ముసుగు వేసుకొని నటిస్తా ఉన్నారండి, భక్తులు నటించుచూ ఉన్నారు. చాలా మంది వేలలో కాదు, అసలు అంచనాలు వేయలేము మనం. అలాంటి చాలా కోట్ల జనాభానే ఉన్నారు. సహోదరి సహోదరుడా, నేను పిలుచుకున్న నా దేవుడు సజీవుడు. నేను దేని కోసం పిలుచుకున్నాడో ఆ పిలుపుకు తగిన వాడు నీవేనా? నేను నా ఆలోచనలో, నా తలంపుల్లో, నా ఉద్దేశాల్లో నీ గురించి ఒక ప్లాన్ గీసుకున్నాను రా. ఆ ప్లాన్కి తగిన వాడు నీవేనా? నా ప్రభు ఈ రాత్రి అడుగుతున్నాడు తల్లి. ఈ రాత్రి అడుగుతుండగా సమాధానము చెప్పేటువంటి కృప మనం పొందుకోవాలి అంటే గనక ఏమవ్వాలి? ఏమవ్వాలండి? మనం మారాలా, మార్పు రావాలా, మనము శుద్ధి చేయబడాలా, ఆ ప్రవర్తన విడిచిపెట్టబడాలా. హల్లెలూయా. ఇన్ని నెలలు కూడా ఈ స్వభావమును పుచ్చుకొనే పరిశుద్ధమైన బలలోని హస్తమును వేసి ఉన్నావు. ఈ స్వభావమును అంటించుకునే ఈ పాపపు దౌర్భాగ్యపు ఈ యొక్క బ్రతుకును అంటించుకొని, ఈ లక్షణాన్ని అంటించుకునే బలలో మనం చేతులు వేసి అవునంటారా కాదంటారా? చెయ్యకుండా ప్రార్థన చేశాను అని చెప్పిన రోజులు లేవా? సిద్ధపడకుండా నేను సిద్ధపడ్డాను అని చెప్పిన రోజులు లేవా? ఎవరు చూస్తున్నారులే అనుకుంటున్నామేమో, నీ తండ్రి నిన్ను చూస్తా ఉన్నాడు, గమనించు. నీ తండ్రి నిన్ను గమనిస్తూ ఉన్నాడు, గమనించు. బయటకు కనిపించేటువంటి ఆ వస్త్రం నీదేనా? వేరొకరు వస్త్రాన్ని కప్పుకుంటున్నావా? బయటికి ఏ వస్త్రం వేసుకుంటున్నావు? ప్రార్థనా పరుడు. బయటికి ఏ వస్త్రంలో కనిపిస్తున్నావు? ఆత్మీయుడు. బయటికి ఏ వస్త్రంలో కనిపిస్తావు? అమ్మో ఇటు చూస్తే రెండు చేతులు కాదు, 3 చేతులు తాండ పెట్టేయాలా అన్నట్టు కనిపిస్తా ఉంటావు. అవునా? 3వ చేయలేదు నాకు, 3 పెట్టేదంట. అట్లా ఉంటారండి, నిజంగానండి బాబు, అట్లా ఉంటారు. ఆ మాటలే కానీ, ఆ చూపులే కానీ, ఆ వస్త్రాలు అమ్మో మహానుభావుడు అన్నట్టు అనిపిస్తూ ఉంటారు. కానీ ఆ వస్త్రం నీదే అంటావా? నీదే అయితే నీ లోపల ఎలా ఉందో బయటికి కూడా అలా కనపడాలి. అవునా? ఈ అవయవాలన్నీ నీ లోపల అవయం ఎలా రూపుదిద్దుకుందో బయటికి కూడా అలాగే కనిపిస్తుంది. ఈ చెయ్యి నాది, నా లోపల నా ఎముకలు ఎలా రూపాన్ని దిద్దుకుంది బయటికి అలాగే కనిపిస్తుంది నా చెయ్యి. అవును కదండి? అదే నా అతికించుకుందను లోపల ఉంటాను, బయట ఒకలా ఉంటాను. మరి నీవు బయటికి వేసుకొని తిరుగుతున్నటువంటి వస్త్రం నీదే అంటావా? ఆ భక్తి అనే వస్త్రము, ఆ సమర్పణ అనే వస్త్రము, ఆ వైరాగ్యం అనే వస్త్రము, ఏమండి ఆ యాజకత్వము, ఆ పరిశుద్ధత అనే వస్త్రము నీదేనా అంటావా?
ఇది అంటారండి, ఒకసారి ఆలోచన చేయండి. బయటకు ఒకటి లోపలికి ఒకటి. లోపల ఒకడు ఉంటాడు, బయటకు ఒకడు కనబడతా ఉంటాడు. ఏమనంటే నేను కాదు, నా లోపల ఉన్నవాడు, నా లోపల ఉన్నాడు, నా ఎముకల్లో ఉన్నాడు, నా మూలుగుల్లో ఉన్నాడు. చెప్తానండి ఎట్టకి సమాధానం. ఏంద్రబాబు ఎటు చేస్తాం ఏంటంటే నేను కాదు నా లో ఉన్నాడు. అంతే కదా. ఏం నీళ్ళు చచ్చింది, అందుకే నీలో ఉన్నాడు కాబట్టి దాన్ని బయటికి తరము కొట్టమంటాం. నీలో ఒకడు, నీ బయట ఒకడు, నీ చెవులో ఒకడు, నీ ముక్కులో ఒకడు కాదు, నీలో ఉన్నవాడు ఎవరండి? నీలో ఉన్నవాడు ఎవరై ఉండాలా? నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే మనలో సంచారం చేస్తే ఆయన మాత్రమే బయటికి వెలువడతాడండి. హల్లెలూయా. నా ముక్కులో ఒకడున్నాడమ్మా, నా చెవులో ఒకడున్నాడమ్మా, నా ఈపుల వెనకాల ఒకడున్నాడమ్మా. నీ లోపల, నీ బయట, నీ అంతరంగమును పరిశీలించే యెహోవా మాత్రమే ఉండాలా ఎక్కడైనాను. వెనకొకడు, ముందొకడు, మధ్యలో ఒకడు రావడానికి వీలే. నీ లోపల ఉన్నవాడే బయటికే కనపడాలి. హల్లెలూయా. నాలో ఉన్నవాడు బలవంతుడు. హల్లెలూయా. నాలో ఉన్నవాడు అపవాదిని గలి చేర్చువంచేవాడు. అయితే నువ్వేమై ఉండాలా? నువ్వు కూడా అపవాదిని వాడి ఆలోచనను గెలిచేదానివిగా ఉండాలా. హల్లెలూయా. నీ లోపల ఏది పని చేస్తుంటే బయటికి అదే రూపం రావాలి. నీ లోపల ఏది ఉందో అదే బయటికి కనపరచబడతా ఉండాలా. అంతేగాని లోపల ఒకటి బయట ఒకటి కాదు. వాక్యం సెలవిస్తుంది, నాలో ఉన్నవాడు బలవంతుడు. నీవు కూడా బలవంతుని వలె ఉండాలా. క్రీస్తు బలవంతుడిగా ఉన్న నీవు కూడా బలవంతుడిగా ఉండాలా. నీలో నీ ప్రభు ఎలా పని చేస్తావంటే నువ్వు కూడా అలాగే బయటికి కనపరచబడతా ఉండాలి. బయటకు ఒక వస్త్రం, యాకోబులా ఒక వస్త్రం ధరించుకోబాక, యాకోబు వలె ఒక రూపాన్ని ధరించుకోబాక. నీ రూపము క్రీస్తు ప్రభుల వారై ఉండాలా. పేరుకు మాత్రమే యేసు ప్రభుల వారికి సంబంధించిన వారమని అట్టముక్క పట్టుకుని తిరగడం కాదు. నీ లోపల ఉన్నవాడే నీ బయటికి కనపరచబడాలా. నీ లోపల ఉన్న నీ ప్రభువుని శక్తచ్చ మనకి తేటన బయటికి కలగజేస్తా ఉంటదచ్చ. మన రూపాన్ని వెలిగిస్తా ఉన్నదచ్చ, మన ముఖాన్ని వెలిగిస్తా ఉంటదచ్చ. ఎందుకంటే నీలో ఉన్నవాడు వెలుగుతూ ఉన్నవాడు కాబట్టి నీవు కూడా బయటికి వెలిగేవాడిగా కనపరచబడతా ఉంటావు. నీవు కూడా బలవంతుడిగా కనపరచబడతా ఉంటావు. నీవు కూడా ఆత్మీయుడిగా కనపరచబడతా ఉంటావు. హల్లెలూయా. రాత్రి నేను అడుగుతున్నా, అవసరం నీదే అంటావా? నీదే అయితే నీ లోపల కూడా ఉండాలి కదా. నీ లోపల ఉంటే నువ్వు వెళ్ళినా, నడుస్తున్నా, కూర్చున్నా, పడుకుంటున్నా, లెగుస్తున్నా ప్రభు ధ్యానంలోనే ఉండాలి. మనం ప్రభువే నీకు అలవాటు అయిపోవాలా. ప్రభు ధ్యానమే, ప్రభు స్మరణే నీకదే ధ్యానం అయిపోవాలా. నీకదే స్మరించుకుంటూ ఉండిపోవాలి కదా. మరి నీ లోపల వస్తున్నది ఏమిటి? నీ బయటికి కనబడుతున్నది ఏమిటండి? బయటికి నటిస్తా ఉంటారు. నటించబాక, నటించేది అపవాది వంతు. నా ప్రభుది జీవించడమే. హల్లెలూయా. ప్రభు మార్గం జీవ మార్గం అండి, నటించే మార్గం కాదైంది. నటిస్తున్నావో, భక్తిలో నటిస్తున్నావు, ఆత్మీయతలో నటిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు అపవాది మార్గంలో ఉన్నావు. ఎందుకంటే నా ప్రభు నీ మార్గము జీవ మార్గం, అదే జీవించుచున్న మార్గం, అది జీవాత్మ కలిగిన మార్గం అదండి. ఆయన నటించేవాడు కాదు ఆయన. హల్లెలూయా. మనం కూడా మన ప్రభు ఆత్మ నీలో గనక ఉంటే నువ్వేమై ఉండాలా? జీవించుచున్న వాడిగా ఉండాలి. జీవించేవాడు అట్టుంటాడు, లోపల అట్ట ఉంటాడు, బయటకు అట్టే ఉంటాడు. అవునా? అవునంటారా కాదంటారండి? జీవిస్తున్నావు, నీ ఇంట్లో అట్టున్నావు, బయట కూడా అట్లాగే ఉంటావు, ఏకరీతిగా. హల్లెలూయా. నా ప్రభు ఏకరీతిగా ఉండేవాడు. ధనవంతుడి దగ్గరికి వెళ్ళి ఖరీదైన బట్టలు, డబ్బు లేనివాడి దగ్గరికి వచ్చి దీనమైన చినిగిపోయిన బట్టలు, చినిగిపోయిన కృప, చెండాడిపోయిన కృప తీసుకొచ్చేవాడు కాదైనా. ఎవరి దగ్గరని ఏకరీతిగా పనిచేసేవాడు. యాకోబు కూడా అండి బయట వస్త్రం వేసి మభ్యపరిచేశాడు తండ్రిని. నీ తండ్రిని నువ్వెలా మభ్యపరుస్తున్నావు? కానీ యాకోబు తండ్రి మభ్యపరచబడ్డాడేమో, కానీ నీ తండ్రి మభ్యపరచబడేవాడు కాదు. మన అంత తేల్చబోతున్నాడు కాబట్టి ఈ రాత్రి అవకాశం ఇచ్చాడు కదా, శుద్ధి చేసుకో. హల్లెలూయా. అవకాశం వచ్చింది, మార్పు కోసం ఈ వాక్యం చెప్తున్నాడు. అర్థమవుతుందంటారా? హల్లెలూయా. మార్పు కోసం ఈ వాక్యం చెప్తున్నాడు అంటే నువ్వేం చేయాలా? వదిలేయాలి. దాన్ని దాటుకుని ఈ యొక్క కడని దాటి నువ్వు బయటకు ముందు అడిగేయాలి. హల్లెలూయా. నువ్వు మచ్చ తుడిసేసుకో. ఇగో ఇక్కడ మచ్చ ఉంది నీకు అని చెప్తా. ఏం చేయాలి? నువ్వు వెంటనే తుడుచుకుంటే పోయిద్ది అంతే. ఉందా తుడుద్దాంలే కాదు, చెప్పారు కాబట్టి తుడుచుకో మచ్చని.
చెప్పారు కదా, తొలగించుకో మచ్చని. ఈ రాత్రి దేవుడు నీకు చెప్తున్నాడు కదా, లోపల ఎలా ఉన్నావు, ఉందయ్యా లేదయ్యా. చిన్న బాలుడు వచ్చి చెప్పాడు, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయా? ఉన్నాయి ప్రభా అన్నాడా లేదా? అదే స్వభావం మనం కలిగి ఉందుముగాక. యాకోబు వలె మభ్యపరచదండి. మభ్యపరుస్తుంటే ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మనము మభ్యపరచబడుతున్నామేమో కానీ దేవుడు మభ్యపరచబడేటువంటి వాడు కాదాయన. నువ్వు మోసపుచ్చితే ఆయన మోసపుచ్చేటువంటి వాడు కాదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీ అబద్ధాన్ని కూడా వింటున్నాడు ఆయన, నీ ఆలోచనలు కూడా వింటున్నాడు ఆయన. సరే నా బిడ్డకు అవకాశం వస్తే చెప్తాము, నా బిడ్డ మార్చుకునిద్ది అని ఈ రాత్రి ఈ కాలం అందరికి ఈ వర్తమానం చెప్తున్నాడు. నాకు ఈ వర్తమానం చెప్తున్నాడు కాబట్టి ఈ స్వభావం ఇక నుంచి మన నుంచి తొలగిపోవును గాక. ఈ స్వభావం కాదు ఇది, మంది కాదు ఇది, తొలగించుకో. ఈ పైన ఉన్న వస్త్రం మంది కాదు, నీ లోపల ఏదుందో బయటకు అదే కనపరచబడాలి. భక్తి అన్నట్టు నా వస్త్రం తీసేయక జీవాత్మ కలిగిన యెహోవా వస్త్రం మన మీద పడును గాక. యెహోవా హస్తమే మన మీద పడును గాక. ఆ వస్త్రం పడికండి, నువ్వు లోపల ఏమైనా బయటికి అదే విధంగా ఆగపడబోతున్నావు. నువ్వు లోపల నీళ్ళు ఎవడు పని చేస్తా ఉన్నాడు? నా జర్రైడైన యేసుక్రీస్తు బయటికి ఆడ కనపడాలని ఆయనే కనపడింది కాక, ఆయనే కనపరచబడాలి వేస్తున్నాము, మాటే కనపరచబడాలి వేస్తున్నాము. నీ లోపలి చేస్తున్నవాడు బలవంతుడు. బలవంతుడు బయటికి కనపరచబడితే నిన్ను ఎవ్వడు కూడా దాచలేడుక, ఏ చీకటి కూడా దాటలేదుక. హల్లెలూయా. లోపలి చేస్తున్నవాడు ధైర్యవంతుడు కాబట్టి, బలము కలిగిన వాడు కాబట్టి, ఆ బలము ముందర ఏ శక్తి నిలవనేరదు కాబట్టి. హల్లెలూయా. శుద్ధీకరించి రాత్రిని విడిచిపెట్టావు, నువ్వు శుద్ధి చేసుకొనగా ఏమండి, నా ప్రభు నిన్ను పరిశుద్ధపరచబోతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరించబడబోతున్నది. అతి నిజమైన పరిశుద్ధుని యొక్క ఆత్మ అండి. ఇదే ఉత్తుగా కాదు, బ్రతికి చూపించాలండి పరిశుద్ధత. అతి కదా మనకు కావాల్సింది. బయట చెప్పుకోవడం బ్రతికి చూపించా, అందులో ఉన్న మధ్య అద్భుతంగా ఉంటది. ఈ నిమిషానికి వెళ్ళి తప్పు చేయాలంటే 1 నిమిషం పట్టదు. అవునంటారా కాదంటారా? వెళ్ళి తప్పు చేయాలా, వెళ్ళి పాపం చేయాలా, వెళ్ళి లోకంలో పడాలి, 1 నిమిషం పట్టదు. దాన్ని జయించి చూడబ్బా, అసలు ఆ ఆనందం వివరించలేం, వర్ణించలేం. అసలు నా ప్రభు కోసం ఉన్నాను రా బాబు, నా ప్రభు కోసం ఇట్లా ఉండిపోయాం అంతే చాలా. నాకు ఆ ఆనందము, ఆ సంతోషము అందులో ఉన్న వాడికి అర్థమవుతా ఉంటుంది. నిజంగా నాకు అనిపించింది, అపవాది ప్రేరేపిస్తున్నాడు, వెళ్ళు వెళ్ళని ఒక సందర్భంలో ఉన్నా. కానీ నాకు తెలుసు, వెళ్ళామంటే మనం మనలా ఉండం, ఇంకా చేసామంటే చేయడానికి ఎంతో నిమిషం పట్టదు. వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు, చేయాలంటే చేసేయచ్చు. కానీ ప్రభు కోసము ప్రతిష్ఠించబడిన వారం మనము. హల్లెలూయా. ఈ బండ ప్రతిష్ఠించబడిన బండ, ఈ బండ ప్రభు కోసము సిద్ధపరచబడినటువంటి బండ. ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రితమే ప్రభు గర్భములో రూపించబడక మునిపే ప్రతిష్ఠించుకున్నటువంటి బండ అండి. హల్లెలూయా. గర్భములో రూపించబడక మునిపే నేను ప్రతిష్ఠించుకున్నవాడు. నేను ప్రతిష్టత తీసుకోలేక మునిపే నాకు ఈ వాగ్దానం 2017-18లోనే ఈ వాగ్దానం ఇచ్చాడు నాకు ప్రభు. నేను నాకు అలవాటు డైరీలో నేను రాసుకోవడము, దేవుడు నాకు చెప్పి నా పర్సనల్గా రాసుకోవడం నాకు అలవాటు. నేను అందులో రాసుకొని తిప్పుతో కొన్ని రోజుల క్రితము ఆ డైరీ మొత్తం రాసుకున్నదంతా చదవడం నాకు బాగా అలవాటు. అయితే చదువుకుంటూ ఉంటే ఆ వాగ్దానం నాకు అంటపడింది. అప్పుడు నాకు ప్రభు మాట్లాడాడు, నీ తల్లి గర్భంలో రూపించబడక ముందుపై నువ్వు ప్రతిష్ఠించబడ్డావు. ఏదో మనుషులు చెప్తే ఒప్పుకున్నది కాదు, అక్కడ మనుషుల చేత నిర్ణయించబడింది కాదు. ఎవరండి? ఆడపిల్లలు వెళ్ళి నేను పెళ్లి చేసుకోను, నేను దేవుడి కోసం నిలబడతానంటే ఏ కుటుంబమైన ఒప్పుకుంటుందా? ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? అలాంటిది మా ఇంట్లో ఒప్పుకున్నారు. చాలా మంది చెప్తున్నారు, అబ్బా అమ్మో మా ఇంట్లో గొడవలు అయిపోతుంది, ఇదైపోతుంది చెప్తున్నారు. నా ఇంట్లో ఎలా ఒప్పించబడింది ప్రభా? మా అమ్మ ఎట్ట కాముగా ఉంది, చీల్చి చెండాడే రకం కదా మా అమ్మ ఎట్ట కాముగా ఉంది ప్రభా అంటే ఆ వాగ్దానం చూపించినతో అన్నాడు, మనుషుల నిర్ణయం ప్రకారంగా కాదది, నీ తల్లి గర్భంలో రూపించబడక మునిపే ప్రతిష్ఠించబడ్డావు. నువ్వు నా దానివి, నువ్వు నా సొత్తు అంతే. నా ఇష్టమైనప్పుడు నేను విప్పుతా, నా ఇష్టమైనప్పుడు నేను కప్పుతా. హల్లెలూయా. ఆయన చిత్తం అనుకో తీసుకెళ్తాడు, ఆయన చిత్తం అనుకో వివాహం జరిగిస్తాడు. అంతేనంటారా కాదంటారా?
ఏమో ఆయన పని ఉందేమో నా ద్వారా. హల్లెలూయా. ఈ రోజున నిన్ను అదే ప్రశ్న అడుగుతున్నాడు. నేను ఏర్పాటు చేసుకొని నా చిత్తానుసారంగా పిలుచుకున్నటువంటి బిడ్డవి నీవేనా? ఆ చిత్తంలో నడుస్తున్నటువంటి బిడ్డవి నీవేనా? నేను చెప్పింది నువ్వు చేయగలుగుతున్నావా? నేను చెప్పిన ప్రకారం ఆ మార్గంలో నడుస్తున్నావా అని ప్రశ్నిస్తున్నాడు. మరి అందులో ఉన్నావంటావా? లేదంటే యాకోబు వలె బయట ఒక వస్త్రం లోపల ఒక వస్త్రం వేసుకొని, యాకోబు కట్టి అన్నని చర్మం కలిగిన వాడట. ఏసావు ఆ చర్మం మీద వెంట్రుకలు కలిగి ఆ రోమాలు ఉన్నటువంటి వ్యక్తి అట. మరి తండ్రిని ఎలా మభ్యపరచాలంటే ఆ మేక చర్మాన్ని పైన కప్పుకొని వెళ్ళిపోయి తండ్రిని మభ్యపరచాడు. మరి ఈరోజు నీ చర్మాన్ని కప్పుకొని వెళ్తున్నావు నువ్వు? ప్రభు దగ్గరికి కానీ, ఆత్మీయుల దగ్గరికి కానీ, పరిశుద్ధుల దగ్గరికి కానీ, విశ్వాసుల దగ్గరికి కానీ ఏ చర్మాన్ని కప్పుకొని వెళ్తున్నావు? భక్తి అనే చర్మాన్న, ఆత్మీయత అనే చర్మాన్న కప్పుకోబాక. నీ లోపల ఏదుందో అది బయటికి రావాలా? నీ లోపల ఉన్నది బయటికి కనపరచబడను గాక. హల్లెలూయా. ప్రభు అడిగినప్పుడు నేను ఏర్పాటు చేసుకున్నాను నా బిడ్డ నువ్వేనా అని రాత్రి నిన్ను అడుగుతున్నాడు కదా, నీ సమాధానం ఏం చెప్పాలయ్యా? అయ్యా నువ్వు నన్ను ఒక రీతిగా ఏర్పాటు చేసుకున్నావు అయ్యా, కానీ ఇప్పుడు కనిపిస్తున్నది నేను కాదు ప్రభు, నువ్వు ఏర్పాటు చేసుకున్న నేను కాదయ్యా, నా లోపల ఏదో పనిచేస్తుంది ప్రభు. కొన్ని రోజులు నేను మార్చుకుంటాను ప్రభా, మార్చుకోవడానికి నాకు సహాయం దయచేయి. నేను విడిచిపెట్టుకుంటాను ప్రభా, విడిచిపెట్టుకోవడానికి నాకు సహాయం దయచేయి ప్రభా. అయ్యా నేను వదులుకుంటాను నా స్వామి, నేను వదులుకోవడానికి నాకు సహాయం దయచేవా. వదులుకొని నేను నీ దగ్గరికి వచ్చి అప్పుడు చెప్తాను ప్రభా, నువ్వు ఏర్పాటు చేసుకున్న జనాంగం నేనే, నువ్వు ఏర్పాటు చేసుకున్న నీ సొత్తు నేనే ప్రభా, నువ్వు నిర్ణయించుకున్న నీ దాస్తుడు నేనే. ఆయన మాట నీ కొద్ది రోజులు వచ్చి చెప్తాను ప్రభా. ఈ పూటకి నాయన నా దగ్గర ఇదే ఉంది ప్రభా, నా కుండలో ఇంత నూనె ఉంది, నా ఆత్మీయ స్థితిలో ఇంత భక్తి ఉంది ప్రభా, నేను ఇంతే చేయగలుగుతున్నా. అనారోగ్యాన్ని బట్టో అయా పరిస్థితులను బట్టి నేను ఆ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నేను చేయలేకపోతున్నాను ప్రభా. నా దగ్గర ఇంతే ఉంది ప్రభా, నా దగ్గర ఇంత పిండే ఉంది ప్రభా, నా దగ్గర ఇంత ఆత్మీయత ఉంది ప్రభా. అయ్యా కొద్దిగా అవకాశం నీవా, నేను మార్చుకుంటాను, ఒక్కసారి అవకాశం ఇవా, నన్ను కూడా దీవించయ్యా, నేను కూడా నువ్వు పిలిచిన వాడు నీవే అన్నట్టు నేను మార్చబడతాను ప్రభా, ఒక్క అవకాశాన్ని అయ్యా అని రాత్రి నువ్వు ప్రతి వాడగలిగితే మా ప్రభు నీకు అవకాశం ఇవ్వబోతున్నాను. నిన్ను ప్రేమించాడు కాబట్టే, నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు కాబట్టి ఈ రాత్రి నీ వద్దకు తెచ్చాడు ఈ వర్తమానం. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. నిన్ను ప్రేమించాడు కాబట్టి ఈ వర్తమానాన్ని దేవుడు తీసుకొచ్చాడు. రాని వారు ఎంతమంది ఉన్నారు? పొందుకునే వారు ఎంతమంది ఉన్నారు? నిన్ను పిలిచాడు, నిన్ను వలిచాడు, నిన్ను ఇష్టపడ్డాడు, నిన్ను ఏసావును కూడా పిలిచాడట తండ్రి. నిన్ను దీవించాలనుకుంటున్నాను ఏసావా, ఆశీర్వదించాలనుకుంటున్నాను ఏసావు, నిన్నే ఏసావా, నిన్నే దీవించబోతున్నాను నా ప్రభు, నిన్నే ఆశీర్వదించాలనుకుంటున్నాను నా ప్రభు. హల్లెలూయా. నిన్నే ఆశీర్వదించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నిన్నే ఆశీర్వదించాలనుకుంటున్నాడు కాబట్టి మీ మాట ఈ రాత్రి నీ దగ్గర తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఆదికాండం 27వ అధ్యాయం 15-16 వచనాలు ఒకసారి చదవండి. ఆదికాండము 27వ అధ్యాయం 15-16 వచనాలు. నువ్వే చదువు. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏసావునకు సొగసైన వస్త్రములు తన ఇంట తన వద్దనే ఉన్నాయట. రిబ్కా వాటిని తీసి చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి. చాలా అక్కడ కాదు. ఏం జరిగింది? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, యాకోబుదేమో నున్ననైన చర్మం, ఏసావుకేమో ఏంటి ఆ రోమాలు కలిగిన చర్మం. అయితే ఇప్పుడు మరి తండ్రి కళ్ళు కనపడవు, మరి ఆశీర్వాదం ఊరికే రాదు కదా, పరీక్షిస్తాడు కదా. మరి కళ్ళు కనపడవు కాబట్టి ఎట్లా చూస్తాడు? తడిమి చూస్తా ఉన్నాడు. తడిమి చూస్తాడు అని ఆలోచన గ్రహించి తన తల్లి ఏం చేసింది? ఏసావు వస్త్రాలు ఇంట్లో ఉంటాయి కదా, ఆ వస్త్రాలు యాకోబులకు తొడిగించి, ఆ చదువునాను, ఆ మేక చర్మముతో అతని చేతులను మెడ మీద చాలా అక్కడ కాదు. ఏమైంది? ఇప్పుడు యాకోబు చర్మం ఉన్నదని చెప్పాను కదా, మరి తడివి చూస్తుంటే చర్మం తెలిసిపోద్ది కాబట్టి తల్లి ఏం చేసింది? మేక చర్మాన్ని తీసి యాకోబు మెడ మీద చేతుల మీద కప్పిందట. తాను సిద్ధపరిచిన రుచిగల భోజనం. చాలా ఆగాగు. ఏం జరిగింది? యాకోబు ఇస్సాకు అడిగాడు కదా ఏసావుని, ఏమని? నువ్వు రుచిగల భోజనములను, మాంసాన్ని, రొట్టెని నా దగ్గర తీసుకురా, నేను తిని తృప్తి పొంది దీవిస్తాను కదా. అయితే ఈ ప్లాన్
మాటలను విని చిన్న కొడుకు అంటే ప్రేమగా తల్లికి వెళ్ళి పిలిచి తీసుకొచ్చి ఇక వేటాడి తెచ్చాడట యాకోబు మాంసం. ఆ మాంసాన్ని వండి ఇప్పుడు అంటుంది తనకు వస్త్రాలు వేసేసి మేక చర్మం తొడిగించి ఇప్పుడు తాను సిద్ధపరిచిన ఆ వంటకాన్ని అంటుంది. ఆ చదువు తన కుమారుడగు యాకోబు చేతికి ఇచ్చి అతడు తన తండ్రి యొద్దకు పంపించిందట. నా తండ్రి అని పిలవగా అతడు ఏమి నా కుమారుడా, ఏంటి నా కుమారుడా అన్నాడు. ఎవరని అడిగాను. నువ్వెవరు? అందుకు యాకోబు నేను యేసేవును అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. చాలు అక్కడ కాదు, ఏమంటున్నాడు? ఇగో తండ్రి ఆ వస్త్రాన్ని వేసుకున్నాడు, మేక చర్మం కప్పుకున్నాడు. ఇక అమ్మ వండిన ఆహారాన్ని తీసుకెళ్లి తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి రూమ్ డోర్ కొట్టి కొట్టి అని పిలుస్తున్నాడు. తండ్రి అని పిలిస్తే ఎవరయ్యా వచ్చింది అని అన్ని తండ్రి అడుగుతున్నాడు. ఎందుకంటే కళ్ళు కనిపించవు కాబట్టి అడుగుతున్నాడు. అడుగుతుంటే యాకోబు ఏం చెప్తున్నాడు? అసలైతే ఏం చెప్పాలయ్యా, నేను నీ కుమారుడు యాకోబు అని చెప్పాలి. కానీ ఆశీర్వాదం కోసం ఏం చెప్తున్నాడంటే, అయ్యా నేను నీ యొక్క జ్యేష్ఠ కుమారుడైన ఏసావుని అని చెప్తున్నాడు. నీవు నన్ను దీవించుటకై నీవు నన్ను దీవించడానికి దయచేసి లేచి కూర్చోండి, నేను వేటాడి తెచ్చిన దానిని తినమనేను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లా దొరికినని అడుగగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించట చేతనే అని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఇస్సాకు అడుగుతున్నాడట. ఇస్సాకు దగ్గరికి వెళ్ళాడట. అయ్యా తండ్రి నన్ను దీవించినట్లుగాను ఆ మంచి లెగిసి నన్ను దీవించు, ఈ ఆహారాన్ని తిని నన్ను తొందరగా దీవించు అని చెప్పి యాకోబు అడుగుతుంటే ఇస్సాకు అన్నాడు, ఇంత తొందరగా నీకు ఆ మాంసం ఎక్కడ దొరికిందా? నేను చెప్పింది ఇప్పుడే కదా, నీకు అంత తొందరగా ఎక్కడ దొరికిందంటే ఏం చెప్తున్నాడు? నీ దేవుడైన యెహోవానే దొరికించాడులే నిన్ను తృప్తిపరచడానికి. మనం కూడా కొన్నిసార్లు అంటాంగా, దేవుడు ఏం చేసిన దేవుడి మీద నెట్టేస్తాం. ఆ దేవుడు చేశాడులే, దేవుడు ఇప్పించాడులే, దేవుడు చెప్పాడులే, దేవుడు మాట్లాడాలే, దేవుడు కనిపించాడులే. కొంతమందికి చెప్తా ఉంటారండి ఆ మాటలు, మీకు తెలియకపోవచ్చు కానీ దేవుడు నాకు చెప్పాడులే, దేవుడు నాతో మాట్లాడింది, దేవుడు నాకు చూపించాడులే. నీకు చెప్పింది ఇంకొకడు, అవునా? ఈడొచ్చి ఏం చెప్పాడు? నాకు రాత్రి దేవుడు ప్రభు ప్రత్యక్షమైపోయాడు కల్లో. ఎలుగులాగా వచ్చింది. ఆ ఎలుగు భూమి పత్తలేబడి ఎలుగు పగిలిపోయింది. ఎలుగులోంచి వచ్చింది ఒక ముఖం కాదు, ఎలుగులోంచి ముఖం వచ్చిందంటే అట్టాగ అంటున్నాడు యాకోబు. నీ యెహోవా నాకు ఇప్పించాడులే నీ ఆశను తృప్తిపరచడానికి. అలాంటి మభ్యపరిచేటువంటి మాటలు మన నుంచి తొలగునుగాక. హల్లెలూయా. కదా ఎక్కడ దాకా వచ్చాము? తీసుకొచ్చాడు, తండ్రిని పిలిచి నీ దేవుడు నీకు ఇప్పించాడు అనగానే కింద వచ్చిన వాళ్ళు మీరు చదవక్కర్లేదు కానీ అప్పుడు ఇస్సాకు అంటాడు, ఇదేంట్రా బాబు గొంతేమో యాకోబు గొంతులా ఉంది, తడివి చూస్తేనేమో ఏసావులో ఉంది. సరేలే చర్మాన్ని ఇప్పుడు ఇస్సాకు ఏమనుకుంటాడు, వీడు ఇంత పెద్ద ప్లాన్ వేసి మేక చర్మం తగిలించుకొని వచ్చి మరి దేవుని పొందుతాడు అని అనుకోడు కదా. అనుకోకుండా ఏం చేస్తాడు? సరేలే అని చెప్పి తిని తృప్తి పొంది దీవించాడట. అక్కడ కథ ఏమైంది? ఏసావు వస్త్రము వేసుకొని, మభ్యపరిచేటువంటి వస్త్రము వేసుకొని వచ్చి తండ్రి వద్దకు వచ్చి దీవెన పొందుకున్నాడు. కొంతమంది దీవెనల కోసం, ఆశీర్వాదాల కోసం, లేని వస్త్రాలని, ఆరోగ్యం కోసము మందిరానికి వచ్చేస్తారు. ఎప్పుడు రానోడు మందిరానికి వచ్చేసి ఇక మేము ప్రార్థనకు వస్తున్నాము, స్వస్థత కావాలని వచ్చేస్తారు. స్వస్థత రాగా ఏం చేస్తారు? ఆగిపోతారు. అంటే నువ్వు ఏ వస్త్రాన్ని వేసుకున్నావు? ఏమా స్వస్థత కోసము మందిరానికి వచ్చుచున్న నీవు ఏ వస్త్రాన్ని ధరించుకున్నావు? కొంతమంది సమస్య వస్తే దేవుడి దగ్గరికి వస్తారండి. సమస్య వస్తే దేవుడి దగ్గరికి వచ్చి ఆ సమస్య పోగానే వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు ఏ వస్త్రాన్ని వేసుకున్నావు? ఆలోచన చెయ్యి. ఏ వస్త్రాన్ని వేసుకొని మభ్యపరుద్దామని వస్తున్నావు? అవసరాల కోసం వస్తారు, అవసరం తీరకపోతారు. ఆరోగ్యం కోసం వస్తారు, ఆరోగ్యం చక్కబడగానే పోతా ఉంటారు. ఇంకొంతమంది ఏమండి అప్పటికప్పుడే రబ్బా షబ్బా కొట్టేసుకుంటారు, భాష మాట్లాడతారు, ఆత్మ పొందేసుకుంటారు, బాప్తిజం తీసుకో ఇక సైతాన్ ఎక్కువైందిగా. అప్పుడు దాకా ప్రార్థనకు వస్తారు, అప్పుడు దాకా తీసుకుంటారు, బాప్తిజం తీసుకుంటారు, ఇక అంతా బాగానే ఉంది అనుకుంటారు. ఇక అప్పటి నుంచి వాళ్ళు పట్టేస్తుంది. ఇక లోకంలో తిరగడము, లోకంలో మాట్లాడడం, డాన్సులు వేయడం, విచ్చలవిడిగా ప్రవర్తించడం. ఏ వస్త్రాన్ని ధరించుకుని ప్రభు మందిరంలో కనబడుతున్నావు? ఏం మభ్యపరిచేటువంటి యాకోబు తన తండ్రిని మోసపుచ్చినట్టుగా నీకు కూడా మోసపుచ్చేటువంటి వస్త్రాన్ని కప్పుకున్నావేమో, కానీ నువ్వే మోసపోబోతున్నావు. కొద్ది రోజుల్లో నీవే మోసపోబోతున్నావు. నీ చిట్టా ప్రభు విప్పే రోజు రాబోతుందే.
అవసరానికి వచ్చి ప్రభువుని వాడుకొని వెళ్ళేటువంటి వాళ్ళారా, ఇదిగో నీ చుట్టా విప్పబోతున్నాడు నా ప్రభు. ఇప్పుడే ఏ వస్త్రాన్ని కప్పుకుని వచ్చావని తెలిపోతుందండి. ఆ రోజున ఏ వస్త్రాన్ని వేసుకొని వస్తున్నారు? ఆ ప్రార్థన అనే వస్త్రాన్ని వేసుకొని వస్తారు. కొద్ది రోజులు ఆత్మీయత అనే వస్త్రాన్ని వేసుకొని వస్తారు. అవసరం తీరాక నువ్వా నేనే తెలుసుకోపో, వస్తాంలే. ఆయన ఏముంది పాస్టర్ గారు ఈ అమ్మ విశ్వాసం వచ్చి అమ్మగారు అమ్మ పాస్టర్ గారు రమ్మంటున్నారు, పాస్టర్ గారు పిలుస్తున్నారమ్మా, ఏంది 2-3 వారాల నుంచి రావట్లేదనంటే, వస్తావులేండి వెళ్ళవమ్మా. ఒరే ఇదేంద్ర బాబు పిలిచిరమ్మా, వస్తాను వెళ్ళమా, వస్తాను వెళ్ళవమ్మా, వస్తాలే కొంచెం పనులు ఉన్నాయి. ఇంకొక తెలివైన వాళ్ళు ఏం చెప్తారంటే, కాదులే కొంచెం వ్యాపారం బిజీ అయిపోతున్నాము, వచ్చే వారంలో వస్తాము ఖచ్చితంగా. అసలు అప్ప మాకు మనశ్శాంతి లేదు, అసలు చర్చికి రాకపోతే మనశ్శాంతి లేదు. మాట తగలబెట్ట, చర్చికి రాకపోతే మనశ్శాంతి లేదా? నటిస్తారండి మనుషులు. అలాంటి నటించు ఆత్మ ఎవరాత్మది? ఎవరాత్మ? అపవాది ఆత్మ. మన దేవుడు నటించువాడా? జీవాత్మ కలిగినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నటించేటువంటి మన ఆత్మలు మన నుంచి తొలగును గాక. ఇంకొంతమంది గొప్పలు పోతా ఉంటారు. ఇంకొంతమంది ఎలా చెప్తారు, ఇది నేను ప్రార్థన చేశాను అసలు జరిగిపోయింది వెంటనే, అసలు భలే కదా, ఇటు చేయడు సావడు, దేవుడు ఏదో కృపదలిసి ఇస్తాడు అని అంటాడు. ఒక్కసారి అడిగా, అసలు ఏంటో రాయల్ ఎన్ఫీల్డ్ కావాలయ్యా అని అడిగా, కలర్ ఎంచుకున్నా, నెంబర్ ప్లేట్ ఎంచుకున్నా, ఇచ్చేసాడు. భూమి మీద అట్ట దిగొచ్చేసిందేమో అనిపించింది, అట్ట ఇచ్చేసాడు బండి నాకు. అటువంటి అండి కొంతమంది గొప్పలు. వరుస ఏడు అల్లడి చూసారా? నేనే బాగున్నా, నేను ప్రార్థనాపరుణ్ణి, వారానికి 2 సార్లు మందిరానికి వెళ్తా, వారం ఉపవాసం ఉంటా అన్నట్టుగా వీళ్ళేం గొప్పలు పోతా ఉంటారు. ఒకసారి చేసి అంతే, అసలు తక్కువమంది తీస్తాడు నా బండి నాకు. అరే అపవాది నీకు చేతులు ఇచ్చిన ఆయుధం రాది, దేవుడిచ్చిన ఆయుధం కాదు అది, అపవాది ఇచ్చిన ఆయుధం అది. దేవుడు ఎయ్యి టెక్కమని ఇస్తాడు తెలిసిన, ఆత్మకు సంబంధించినవి ఆత్మీయమైన వరములు నువ్వు అడిగిన వెంటనే తక్షణమే నా ప్రభు కుమ్మరిస్తాడు. లోకానుసారమైనవి ఏంటంటే కొంచెం డిలే చేస్తాడు ప్రభు. ఎందుకంటే అండి నిన్ను పరీక్షిస్తాడు, ఆ ఇస్తేనే ప్రేమిస్తాడా ఇవ్వకపోయినా ప్రేమిస్తాడా అని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. కొంతమంది ఏంటి అవసరానికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యా కొంతమంది ఇల్లు కట్టుకోవాలని వస్తారు ప్రార్థనకి. ఇల్లు కట్టబడగానే ఏమైపోతారు, మరలా కనిపిస్తుంది వారం. ఇల్లు కట్టంగా పనులు ఉంటాయి, ఇల్లు కట్టంగా అప్పులు ఉన్నాయి, ఇల్లు కట్టంగా ఇవి ఉన్నాయి, అవి కూర్చుకోవాలి, అవి సమకూర్చుకోవాలి. అప్పుడు వచ్చేస్తాను అన్నీ, ఇక అప్పులు తిరగానే అన్నీ వచ్చేస్తా నేను. ఏమండి అది ఇచ్చేది అపవాది, ఆ దీవెని ఇచ్చేది అపవాది. ఆలోచన చేయి. దేవుడి చిత్తానుసారంగా కట్టిన వారు ఉంటారు, అపవాది నిర్ణయం పెరగ కట్టిన వారు కూడా ఉంటారు. ఆలోచన చేయండి. పరిస్థితి ఇవాళ మాట్లాడద్దు. లూకా సువార్త 18వ అధ్యాయం, లూకా సువార్త 18వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు ఒకసారి చదవండి. లూకా శుభవార్త 18వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా మనుషుల వల్లనైనను ఈ సుంకరి వల్లనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అక్కడ కాగిపోయింది. ఏమంటున్నాడు? ప్రభా దొంగతనం చేసే వాళ్ళలే నేను, దోపిడి చేసే వాళ్ళలే నేను, అన్యాయం చేసే వాళ్ళలే నేను. అంతెందుకు ఆడు చూసావా వారానికి ఒకసారి ప్రాంతానికి వస్తాడు, ఆమె చూసావా స్వతంత్ర రాగానే అయిపోద్ది, స్వతంత్ర రాగానే. ఏమని చూసావా ఇల్లు కట్టగానే అయిపోయి, నీకు సూత్రం అయ్యా అట్టెట్టలేను నేను బాగున్నా. ఆడి ప్రాంతం తగలచ్చ అటు చేస్తాడు చూసావా, ఆళ్ళ లేనందుకు నీకు స్తోత్రం అయ్యా, ఈలలా లేనందుకు నీకు స్తోత్రం అయ్యా, నీలా నన్ను మార్చయ్యా అని చేయట్లాడు. ఈలలా ఉంచినందుకు నీకు స్తోత్రం, ఆళ్ళలా నేను లేను, ఆళ్ళలా నేను లేను. ఇంకా చదువు. వారమునకు 2 మార్లు, వారానికి 2 సార్లు ఉపవాసం చేయొచ్చు. వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నానయ్యా. నా సంపదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిల్చుండి
ఆకాశం వైపు కళ్ళెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటాడు? అలా ఉంచినందుకు నీకు స్తోత్రం, ఎలా ఉంచినందుకు నీకు స్తోత్రం. నేను గొప్పోడిని ప్రభువా, ఆదివారం మందిరానికి వస్తున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. అయ్యా నువ్వు ఇచ్చిన పని అంతట్లో దశంభాగం తీసి జీలకర్రలో, బెల్లంలో, ఉప్పులో, పప్పులో, కారాల్లో, మిరియాల్లో, ధనియాల్లో అన్నిట్లో నేను తీసిస్తున్నాను ప్రభా. అన్నింటిలో దశంభాగం తీసి నేను ఇస్తున్నాను. నేను అంత నీతిపరుణ్ణి అని నీ వాడిడప్పు వాడే కొట్టుకుంటున్నాడు. వాడికి వాడిని నీతిమంతుడిగా తీర్పు తీర్చుకుంటా ఉంటున్నాడు. కొంతమంది చెప్తా ఉంటారు, నేను చాలా ప్రార్థన అమ్మా, అసలు నేను ప్రార్థన లేదా బ్రతకలేదు, ప్రార్థన లేనిదే నేను అన్నం తినలేను, అసలు ఆ రోజు ప్రార్థన చేయకపోతే నేను ఆహారమే వెళ్ళదు, నాకు అసలు అన్నం తిన్నాను, ప్రార్థన చేస్తేనే అన్నం తింటాను. నేను వారం మందిరానికి వెళ్ళకపోతాం, ఉపవాసం అసలు నేను క్రమాన్ని అసలు తప్పమమ్మా. నీ వచ్చుబడానికి తగలబట్ట యేసు ప్రభుల వారు అంగీకరించేవాడు. ఏమంటున్నాడు? శంకర్ వల్ల నన్ను ఉంచలేదు ప్రభు అంటే శంకర్ ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అయ్యా నేను పాపిని ప్రభు, నన్ను క్షమించవా. నీవు ఎంత ఎదిగినా నువ్వు ఒదిగేవాడిగా ఉండాలని, నీ భక్తి ఎంత లెవెల్ ఎదిగినా, నీ ఆత్మీయత ఎంత లెవెల్లో ఉన్నా, నువ్వు ప్రార్థన చేస్తున్నట్టు అక్కడ కార్యాలు జరిగినా సరే, అయ్యా నేను పాపినయ్యా. బైబిల్ గ్రంథం ముందు ఒక భక్తుడు అన్నాడు, నేను నీతిమంతులలో కడపటి వాడను, పాపులలో నేను ప్రధానుడనయ్యా. హల్లెలూయా. పాపుల్లోనే నేను ప్రధానుడనయ్యా, నీతిమంతుల్లో నేను కడపటి వాడను. ఇక్కడ పరిసేయడేమంటున్నాడు? నేను నీతిమంతుడనయ్యా, నేను ఎంత భక్తి చేస్తున్నాను, నేను ఎంత ఆత్మీయంగా ఉంటున్నాను. ఎంత ఎదిగినా మనల్ని మనం తగ్గించుకుంటే ప్రభు మనల్ని హెచ్చిస్తాం. అటువంటి పరిసయ్యుని ప్రార్థన మన నుంచి తొలగిను గాక. నిన్ను నువ్వు హెచ్చించుకోవద్దు. హెచ్చించుకునే వాళ్ళ ప్రభు నిన్ను ఏర్పాటు చేయాల. ఈ భూమి మీద దేవుడు నిన్ను ఎందుకు పంపించాడంటే నిన్ను ఒక మాదిరిగా ఉంచాలని పంపించాడు. హెచ్చించుకునే వాడిలాగా, మనం హెచ్చులు చెప్పుకునే వాళ్ళలాగా ఉంచాలనుకోవచ్చు. నేను ఆడంబరాలు పోబాక, అయ్యా దురాత్మను వదిలించుకుని నువ్వే అంటే నేనే ప్రార్థన చేస్తే పలిగిపోయిందంటే నేను కాదు, నాలో ఉన్నవాడు చేశాడు. బలవంతుడు, నాలో ఉన్నవాడు సజీవుడు. హల్లెలూయా అన్న మాట నువ్వు పలకగలిగితే ప్రభు నేను ఇంకా వర్తిలింపజేయవా. హల్లెలూయా. ఒక్కసారండి నిన్ను నువ్వు మోసపుచ్చుకోకుండా ఒక్కసారి చెప్పు, దేవుడు కోరుకుంటున్నా ఆ బిడ్డవు నీవే అంటావా? ఆ జీవితం ఇప్పుడు నువ్వు కలిగి ఉన్నావంటావా? సరే, ఆ బిడ్డవి నీవే, దేవుడు కోరుకుంటున్న బిడ్డవి నీవే. ఆ స్థితి, ఆ స్వభావం మనస్సు మీద, నీ హృదయం మీద చేతులు వేసుకొని చెప్పు, నీ గుండె మీద చేతులు వేసుకొని చెప్పు, ఆ బిడ్డవి నీవే అంటావా? అలా బ్రతుకుతూ దేవుడు నేను దేనికోసం పంపించాడో అది చేస్తున్నా అని ధైర్యంగా చెప్పగలిగిన బిడ్డవి నీవే అంటావా? ఒకసారి చేతు తరాలంటే వాళ్ళంటే మోసపుచ్చుకోకుండా చెప్పండి. ఇక్కడ నుంచి ఈ సాక్ష్యం మనం గణనీయంగా చెప్పుదాం. మరలా నెక్స్ట్ మంత్ లో నేను ఈ ప్రశ్న వేయబోతున్నా, దానికి మనము కొంచెం కాకపోతే కొంచెమైనా సమాధానం చెప్పేవారనుగా ఉందుముగాక. యాకోబు ఏం చెప్పాడు? డైరెక్ట్ గా నేనే అన్నాడు. ఇంకొక వ్యక్తిని చూపిస్తా చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 12వ వచనం. చాలా సుపరిచితమైన వ్యక్తులు మనకి. ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనం. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినా. నేను అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ అంటున్నట, సర్పము నన్ను మోసుకొచ్చినందున దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదాము ఏం చేస్తున్నాడు? పాపము మీద చేస్తున్నాడు. పాపం ఏం చేస్తుంది? సర్పం మీద. అయ్యా నేనే ప్రభు, నువ్వు చెప్పావు ప్రభు, నేను లేదయ్యా, నువ్వు చెప్పావు ప్రభు. ఆ టైంలో నా మనసుకు అసలు ఎంతో గలిబిలైపోయింది అయ్యా, తప్పైపోయింది ప్రభు. ఆ ఒప్పుకోవట్లేదాడు. ఏమంటున్నాడు? నువ్వు నాకు ఇచ్చావు కదా బాబు, తలనొప్పి తెచ్చిపెట్టావు చూసావా, చేసింది అయ్యా. ఏమో దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తావు అని అడిగితే ఏమంటది? సర్పం అయ్యా, నేను కాదు రావాలి కాదు, నేనేం చేయడా? సర్పం అయ్యో బాబోయ్, అది పెద్ద ముదురు టెంకయ్యా, అది చెప్పింది అసలు ఏదో అలా మర్చిపోయానంతే.
ఏమండి ఆయన మీద నెట్ట ఈడి మీద నెట్ట అది చెప్పిందని చెప్పి ఇది చెప్పింది నాకు తెలియదమ్మా, అది చెప్పింది సరేలే అని చెప్పి చేశా. ఎట్ట అయిపోద్దని నాకేం తెలుసుకోవాడు. ఇలాంటి స్వభావం మన నుంచి తొలగునుగా. యాకోబేమో డైరెక్ట్ గా నేనేనయ్యా అన్నాడు. ఈ అబ్బమ్మ ఏం చేస్తుంది? ఏం కాదు, నువ్వు పంపించావు కదే, నువ్వు పంపించావు కానీ సర్పం వచ్చింది వాళ్ళ మీద వీళ్ళ మీద, వాళ్ళ చేశాను వీళ్ళ వల్ల చేశాను, వాళ్ళు నేర్పించారు వీళ్ళ నేర్పించారు, వాళ్ళని చూసి నేర్చుకున్నాను వీళ్ళని చూసి నేర్చుకున్నాను. ఏమండి మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. అబ్బమ్మలాగా నిన్ను ఇదిగో వాడి మీద నెట్టేస్తే ప్రభు నన్ను క్షమించేస్తాడులే అని చెప్పి మోసపోబాక. ఏది జరిగినా తప్పే. అక్కడ నువ్వు చేసినా, నీ తోటికోడలు చేసినా, నీ అక్కలు చేసినా, నీ మామలు చేసినా, ఎవరు చేసినా అది తప్పే. ప్రభా అయ్యా నేను వాళ్ళతో పాటుగా వాళ్ళని వెంపడించి నేను చేశాను ప్రభా, దయచేసి నన్ను క్షమించవా, తెలియక చేశాను ప్రభా, తెలుసు తెలియచేసా, దయచేసి నన్ను క్షమించవా అని అంటే ఒప్పుకున్న వాడినట నా ప్రభు శిక్ష నుంచి తప్పిస్తాడు. ఒప్పుకునే స్వభావం లేకుంటే నా ప్రభు తప్పించగలడండి. హల్లెలూయా. ఒప్పుకో ఈ రాత్రి అయ్యా నేనే ప్రభా, ఆ దౌర్జన్యుడు నేనే, ఆ దౌర్భాగ్యుడు నేనే ప్రభా. ఒప్పుకుంటే నా ప్రభు శిక్ష నుంచి తప్పిస్తాడు. ఏమండి నా తాను పంపించగా దావీదు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. అయ్యా నేనే ప్రభా, తప్పు చేసిన దౌర్భాగ్యుడు నేనే ప్రభా అని ఒప్పుకొనగా ప్రభు తప్పించి, శిక్ష నుంచి తప్పించి, ఆ దౌర్భాగ్యత నుంచి తప్పించి, ఆ దౌర్జన్యం నుంచి తప్పించి రాజుగా మలచి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, హల్లెలూయా. ఒప్పుకునేటువంటి మనసు నీకు ఉంటే కనుక నా ప్రభు నిన్ను తప్పిస్తాడండి. వాళ్ళ మీద వేయబాక, వీళ్ళ మీద వేయబాక, వాళ్ళు చూసి నేర్చుకున్న ప్రభా వాళ్ళ వల్ల జరిగిందయ్యా. ప్రభు ఏమన్నాడు? దుష్టులకు దూరముగా ఉండండి చెప్పాడా చెప్పలేదా? అయ్యా దుష్టుల్లో వాళ్ళతో పాటు వెళ్ళా, అందుకే అది జరిగింది. వాడు దుష్టుడని నీకు తెలుసు కదా, వాడు మోసపుచ్చుతాడని తెలుసు కదా, వాడు అబద్ధమాడతాడని తెలుసు కదా, వాడు భ్రమపరుస్తాడని తెలుసు కదా. మరి వాడితో పాటుగా నువ్వు వెళ్ళి అయ్యా వాడి వల్ల జరిగిందయ్యా, వీడి వల్ల జరిగిందయ్యా ఎలాగని చెప్పగలుగుతున్నావండి? చెప్పాడు కదా ప్రభు, చెప్పాడు కదా, చెప్పినది ఆలోచన చెయ్యి. రోజున వాళ్ళ మీద నెట్టి వీళ్ళ మీద నెట్టి వాడి వల్ల వీడి వల్ల చెప్పబాక. అయ్యా నేను ప్రభా దయచేసి నన్ను క్షమించవా. నేనే అన్న స్వభావము పశ్చాత్తాపంతో కూడిన మాట ఉండాలి. హల్లెలూయా. నీవేనా యాకోబు, నీవేనా ఇగో ఏసావు నువ్వేనా అంటే నువ్వు యాకోబు ఏమన్నా నేనే, అది ఎలా ఉంది? మోసపుచ్చేటువంటి మాట. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నీవేనా అంటే అయ్యా నేను కాదయ్యా నన్ను క్షమించు, నువ్వు కోరుకున్నవాడు నేను కాదు ప్రభు, అలా లక్షణం లేదయ్యా నన్ను క్షమించవా అని మాటను అడిగితే నా ప్రభు క్షమించడానికి ఈ రాత్రి సిద్ధముగా ఉన్నాడు. ఈ రాత్రి నిన్ను క్షమించబోతున్నాడు. ఈ రాత్రి నిన్ను నా ప్రభువు ధ్వజముగా నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఒప్పుకున్నాడండి దావీదు, అసలు తప్పించబడ్డానికి ఒప్పుకున్నాడండి. ఒప్పుకున్నాడు, తప్పించబడ్డాడు. శిక్ష నుంచి తప్పించబడి రాజుగా ఎంచుకోబడ్డాడండి. ఎన్నుకోబడ్డాడు. హల్లెలూయా. అంతెందుకండి పౌలుగా మార్చబడిన సౌలు ఏమన్నాడు దేవుడు? నన్ను ఎందుకు సౌలా, ఎందుకు నన్ను హింసిస్తున్నావు? హింసించి దూషించి ఇది మోసకరుడు. ఏమన్నాడు? అయ్యా నేను మోసకరుణ్ణయ్యా, నేను హానికరుణ్ణయ్యా, నేను హింసకున్నయ్యా, నేను దూషకున్నయ్యా. ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదండి. ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న వాడిని నా ప్రభు తిరిగి లేవనెత్తాడు. ప్రియ సహోదరి సహోదరి ఒప్పుకోను అయ్యా నేనేనయ్యా. ఇన్ని రోజులు భక్తి అన్న ముసుగు వేసుకొని నేను నిన్ను మభ్యపరిచా, ప్రార్థన చేసేదానిగానే ఉన్నా బయటకు అందరికీ. కానీ నీకు తెలుసు కదయ్యా నేనేంటో, నేను ఏ టైంకి ప్రార్థన చేస్తున్నాను, ఏ టైంకి ఫోన్ చూస్తున్నాను, ఏ టైంకి ఎలా మాట్లాడుతున్నాను, ఏ టైంకి ఎలా ప్రవర్తిస్తున్నాను నీకు తెలుసు కదా ప్రభా. నువ్వు క్షమించవయ్యా, నేను క్షమించవా. ఈ రాత్రి ఇక్కడ నుంచి అలా ఉండదయ్యా. మనుషులకు కనపడడం వల్ల నీకు కనపడేలా నేను భక్తి చేస్తాను, నిన్ను మెప్పించే భక్తి నేను చేస్తాను. నువ్వు కోరుకున్న వాడవు నువ్వు కోరుకున్న వాడవు నేనే అని నువ్వే చెప్పే విధంగా నేను బ్రతుకుతాను. అల్ల గుర్తు చెప్తాను, నేను బ్రతుకుతాను ప్రభు నీ కోసం. నన్ను బట్టి సంతోషించే విధంగా నేను బ్రతుకుతా. ఇన్ని రోజులు నాకు తెలియలా, నన్ను బట్టి బాధపడుతుంది నాకు తెలియలా. కానీ ఇప్పుడు చెప్పావు కదా వాక్యము, నేను మారు మనసు పొందుతున్నా, ఈ రాత్రి నేను విడుచుకుంటున్నా, నన్ను శుద్ధి చేసుకుంటున్నా. హల్లెలూయా. హల్లెలూయా. వర్తమానము మనల్ని మార్చునుగాక. ఎంతమందికి ఉపయోగకరంగా ఉందండి వర్తమానము? ఎంతమందికి? హృదయపూర్వకంగా చెప్పు, హృదయపూర్వకంగా ఆడి చేయొత్తాను ఆయన ఎత్తాను, వాళ్ళు ఎత్తారు నేను ఎత్తాను కాదు. ఎంతమంది మారు మనసు పొందుతారు? ఒకసారి చేయొద్దండి. పొందవా?
దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి నేనేనయ్యా అని నిన్ను మోసపుచ్చుకోవద్దు. ఇంకొకటి వాడిని బట్టి వీడిని బట్టి వీడి మీద దూషణ వేసి మోసపోకుడి. ఎందుకంటే దేవుడు మనమే వెక్కిరించబడతాం. దోతల సమూహంలో ఆ పరిశుద్ధుల సమూహంలో అందరిలోకి వెళ్ళి ఏంట్రా ఇన్ని రోజులు భక్తి ముసుగేసుకొని బైబిల్ పట్టుకొని తెల్లబట్టలు వేసుకొని తిరిగావుగా, నువ్వు కూడా ఆలబాపుతేనా? ఎవరు వెక్కిరించబడ్డాడు అక్కడ? మనమే వెక్కిరించబడతాం. కాబట్టి దానిని విడిచి ఈ రాత్రి మనలో మనం శుద్ధి చేసుకుంటున్నాం. వర్తమానం మనం దీవించబడును గాక. ఆమేన్. మోకరించండి.